మనం వీడియో చూసినప్పుడు వాళ్ళకి అన్ని డౌట్లు వేసి అన్న ఏందని వీడియో అట్ట అప్పుడు మారుతాం. బొక్క కామెంట్లో ఏం పెట్టాలి అప్పుడు సంగతి. కామెంట్ కూడా వంకర ఇచ్చేది ఏం పెట్టాలి కదా. అప్పుడు తురుమై విన్షీల్డ్ నుంచి తురుమై వంకర విన్షీల్డ్. అక్కడ ఫోటోలు తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళు గోల్ దింపుతూ ఉన్నారు. మనం కొంచెం వరకు బాగానే ఉన్నామా, ఆ కొంచెం తీసుకొని వెంటనే వెళ్ళిపోవాలి. అది అందరూ వచ్చారు బయటికి. 620 ఏమైంది యాక్చువల్గా టైంలో ఎవరు బయటికి రాకూడదు, వాళ్ళు ఎవరు బయటికి రారు అసలు 620కి. వాళ్ళు తినే టైం కదా, తింటారు ఇప్పుడు ఈ టైంకి. వీళ్ళు ఎర్లీగా తింటారు ఏంటి అమెరికన్స్? ఎర్లీ తింటారు, లేట్గా తింటారు. నల్ల లేట్గా తింటారు, తెల్ల లేట్గా తింటారు. అవును అన్న జింకల్స్ కనపడా? ఎక్కడ కనిపించావు నీకు? రోడ్ మీద ఎక్కడ తిరిగి? అరే మధ్య చాలా పోతూనే ఉన్నాయి జింకలు మామూలుగా కనపడితే నా ఉద్దేశం. వాటిని ఇంత చూసేది ఏంటి అని. కవి అంతర్భావం నేను అర్థం చేసుకోలేకపోయాను. కవి మధ్య అన్నం తింటాం మానేసి సభ్యులు తింటున్నాడు కదా, కొద్దిగా నాకు అర్థం కావట్లేదు ఆయన అంతర్భావం, ఆయన అంతర్ మదనం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏమీ లేదు, పడిపోతున్నారు పని. ఒకనొక దగ్గర స్టాప్ వచ్చింది, ఒకనొక దగ్గర స్టాప్ వచ్చింది. ఆ స్టాప్ రాగానే ఆగిపోయి వెనక తిరిగి వెళ్తాం. ఇక అంతే నా తెలిసి. స్టాప్ రాదన్నా నన్ను అంటే మనోళ్ళు ఇక చాలు అంటారు సార్, వెనక తిరిగి వెళ్తాం. వ్యూ చూడన్నా కొన్ని మంచి అలా కుదిరి. మేకల్స్ మీ నాన్న పిలవట్లేదా ఇంటికి? ఇదే ఉన్నారు. మా అయితే పెళ్ళిని కొట్టేవాడు. మరే ఓడిపోయాది. నాకేదో అయిద్దని కాదు, ఏమైనా అయితే మళ్ళీ డబ్బులు పెట్టాలి. అందుకని అన్న ఇడ పెట్టకూడదు అన్న. డ్రైవర్ చేంజ్. ఓ అది కాదు, నెక్స్ట్ స్టాప్ బాగున్న చోట ఆపుకోడేనా? గమ్యం లేని పైన డ్రైవర్స్ ఎక్స్చేంజా? ఓకే ఫాలో మీ. అన్నా కింద చూడన్నా, స్పీడ్ పడతావా? కింద నుంచి ఇట్లా వెళ్ళి మధ్యలో ఏమీ లేదన్నా. చూడు రోడ్డు మధ్యలో ఏదో భూమి కిందకి వెళ్ళిపోయినట్టుంది. వచ్చిందా? దీని తల్లి ఒకసారి ఫోన్ చేయలేదు. ఆడు దానికో వెచ్చేస్తున్నాడు చూడు, స్ట్రైట్ దింపడానికి. చూసి ఆడ దింపాడు చూడు. ఎగ్జాక్ట్లీ. ఆడు వెయిట్ చేస్తాడు అని ఎక్కడని. ఓకే ఓకే అమ్మో మాకు పోయింది. మళ్ళీ ఎద్దు పాల ఎన్నో ఉన్నాయి. అది కూడా అదే ఎగ్జాక్ట్లీ మన లొకేషన్ అసలు ఒహాయోలో ఉన్నాం. బయటకు వచ్చాం చూడు ఒకసారి. ఒహాయోలో ఉన్నాం, బయట వద్దు వద్దు డబల్ అయింది వద్దు. మన లొకేషన్ ఆడ ఉంది సార్. ఒరే పంజాబ్లో నిజంగా అంతే. అంతేనా? ఓకే డిస్ట్రిక్ట్ చేంజ్ అయ్యావా? ఓకే ఎగ్జాక్ట్లీ కదా అదే. కుయాహోగా మా ఇంట్లో వాళ్ళకి మా కుయాహోగా జిల్లా అమ్మ అంటే అదేం జిల్లా రా అని కుయా మొహమ్మడ్ అన్నట్టు తిడతాం అనుకుంటామా. స్టాప్ ఉంది వాళ్ళకి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఈ జేగడు ఇంకా అవుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. కానీ లేదు అది దిగిందిలో ఇది మళ్ళీ ఇది దిగడే. ఏమైంది? ఫార్వర్డ్ వస్తుంది. ఏసీ ఆపేయాలా?
కాదు ఆపేసాను. ఆపకూడదు, ఫ్రంట్కి పెట్టుకోవాలి. అన్న కొద్దిగా వైపర్ ఆన్ చేయవా? గుడ్. ఇంకా వేస్తూ ఉండాలి కంటిన్యూస్గా, అప్పుడు వైపర్లు పడతాయి. కంటిన్యూస్గా వద్దు, ఆపేసి ఏం పర్లేదు. ఇదేంది రే? పోతూనే ఉన్నాడు. అరే మనిషివా, ఏడి మనిషివా, మనిషివా మడేరువా చూడన్నా. స్టాప్ లేదు, గో లేదు, తొక్క లేదు, ఏం లేదు. స్టాప్ గుర్తులేదు తిరిగి, అందుకే నాగినట్టుండు. అట్లనే స్లో అయింది, జర కనిపించిండు బండి అన్న అప్పటికన్నా. వంటడు కాదు రాహుల్ కాదు కాదు బండి అప్పటికన్నా కనిపించింది స్లో అయ్యి. 45 స్పీడ్ లిమిట్ ఉంటే ఈ 55 కొడుతున్నట్టున్నాడు. ఏడ్రా ఇంకా దారుణంగా ఉన్నాడు వీడు. మా ఇద్దరు లారీ డ్రైవర్లే. ఏడా నేను కంప్లైంట్ చేసినాం మనం. చిన్న ఏంది మీదే పడుతుంది కారు, ఇంకెవరికి పడుతుంది. ఎంగేస్తారో ఉంటారో తెలియదు. ఎక్కడికన్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? రైడ్ తీసుకోవాలి. వాళ్ళు స్ట్రైట్ దింగేసారో రైడ్ తీసుకున్నారో అయ్యా ఆడ స్టాప్ సైన్ ఉన్నందుకు ఆగి కాదు, రైడ్ తీసుకో. మన కోసం ఆగాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? మళ్ళీ ఆమెష్ కౌంటీకి. అసలు ఇంతవరకు దాన్ని రీచ్ అవ్వలేదు కదా మనం. వెళ్ళిపోయాం, ఆమెష్ కౌంటీ నుంచి బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళామా? అదే నా డౌన్ టౌన్ నుంచి అలాగా అవతలకి వెళ్ళాం కదా. ఓకే, ఇప్పుడు అసలు మనం యామిష్ కౌంటీకి ఇప్పుడు వెళ్తున్నాం. బర్లిన్ రిసార్ట్. ఇదంతా ఆమిష్ కౌంటీ, తిరుగుతున్నాం అంతే. ఓకే ఓకే, ఇదంతా ఆమిష్ కౌంటీ కింద రాదు అన్న. ఇది ఆవుల ఫామ్, ఇది డైరీ ఫామ్ లో ఉంది. డైరీ ఫామ్. వర్షం అనుకోలేదు వాడికి. వెళ్ళి బాగు దూరం పోతాడు. ఓకే ధైర్యం జాగ్రత్త. కనిపించలేడు అయ్యా. బాగుందిరా, అట్లా పోకండి రా. మరి ఇంకా పోయాడు. స్మోక్ బాగా ఏంటిది? స్మోక్ అనుకుంటా, పొగ పొగ. ఏదో కాలబెట్టారు. ఊరి ఆడి దగ్గర కాదన్న. యాక్చువల్గా పొగ అది అది దీంట్లో జీవాలు ఉన్నాయా? అంటే మీన్ ఆవులు కానీ ఉంటాయా? ఉంటాయి అనుకుంటా, ఆవులు గుర్రాలు ఉంటాయి. ఉన్నాయి. ఆడికి ఏంటంటే ఆ పొగకి దోమలు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందువల్ల వేస్తారు. ఆవులో ఏగలు రావు. అవును రావు, అందుకని వేస్తారు. రైతు ఇప్పుడు పొగ వేస్తారు. ఎందుకంటే ఈ గుర్రాల దగ్గర కావాలి దగ్గర ఏగలు ఎక్కువ వాటికి అవి వేస్తే అవన్నీ చచ్చిపోతాయి. సాగట్లేదు కదా ఎక్కడ నీడు, అయితే వెళ్ళిపోతాయి పక్కకి. అలా సాగట్లేదు ఆగడు. వరద వాడిని ఆపు. దొరికిందే ఛాన్స్. పోలీసులు అంటారు, ఎవరుండ్రు బాతున్నాడు. నిజంగానే కదా, ఇది మనకు పోలీసు కాపలేదు. పోలీసులు ఉంటారు, పోలీసులు ఉంటారు. డౌన్ టౌన్లో ఎక్కువ ఉంటారు కదా. మా కంట్రీ సైడ్ ప్రధాన ఇల్లు కట్టున్నారు, పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా. అది చూడన్నా, ఏంది అసలు అది? వెళ్ళిపోయా నీకు మనకు దొరుకుతాడు. ఇల్లు కడతారంట, అందుకే కన్స్ట్రక్షన్. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా అని చెప్పి మనకి ఇంటు ఓకే స్ట్రైట్ వెళ్ళాలా అని అర్థమైందా? అర్థమైంది. స్ట్రైట్కి రారా లెఫ్ట్కి వెళ్ళదురా. తగ్గట్లేదు కదా. బెర్లిన్ మళ్ళీ వచ్చాం, ఆమిష్ కౌంటీకి వచ్చాం. లెఫ్ట్కి వెళ్తారా స్ట్రైట్కి వెళ్తారా? స్ట్రైట్. ఓయమ్మ ఆడ చూసుకో అని ఎగిరింది, కారు ఎగిరింది. ఏంటది? కారు ఎగిరింది రా అన్నా నేను. అదేంటి చూసా వచ్చాను బంపు బంపా చూసాను ఎగిరిందిరా వాందే కారు అంటే చూసాను. వాళ్ళు ఎగిరిందని అందుకే వెళ్ళండి రా. నాకేమవుతుందా? ఏమైనా జంతువు ఎక్కించావు నేను అనుకున్నాను. నువ్వు నేను అది చోట్ల నేను పక్కన ఇల్లు చూస్తున్నాడు, పక్క దూరంగా. ఇవన్నీ వీడియో రికార్డింగ్లు అవుతున్నాయి. ఆ ఇల్లు చూడన్నా, ఇల్లు గుర్రాలు, 2 గుర్రాలు, ఒక ఇల్లు. లైఫ్ కింద నా గుర్రాలకి ఒక ఇల్లు చూడు. లైఫ్ కదా. స్లోగా వెళ్ళు మ్యాన్, స్లోగా వెళ్ళు. మిస్సింగ్ ఆల్ ద బ్యూటీస్, బ్యూటీ ఆఫ్ ద నేచర్. ప్రకృతి అందమైనది.
అసలు టర్నింగ్స్ లేవు, లవడం లేదు, లేదు అడుగు. ఎట్లా అవుతుండు. అరే లారీ డ్రైవర్ ఓరే ట్రక్ ఎంట్రన్స్ అంట ఇంకేటు. నా టెంపర్లో నా పుష్పటు ఇది గంధం చెక్కలు అయ్యి అన్నం చెక్క అంత చెక్కలు. కొత్త చెక్క ఇక్కడ స్లో లిమిట్లో వెళ్ళాలి. నెక్స్ట్ పోలీసు ఉంటారు. వచ్చిన టౌన్ కొద్దిగా ఊళ్ళు వచ్చాదో 0.7 మైల్స్ అమేష్ కౌంటీ. ఇదంతా అమేష్ కౌంటీ. అమేష్ కౌంటీ డౌన్ టౌన్ ఇది. సొసైటీ వచ్చేస్తారు. ఈ నన్నస్లో పోదాం అనుకుంటున్నా కొంప తీసి ఎటు ఒకటి తిప్పుదాము. నాకు అర్థమైంది అరే ఎటు ఒకటి తిప్పుదాము. ఇటు తిప్పి వెళ్తాం ఇటు ఏం రోడ్ లేదు కదా ఇక్కడ రైట్ తీసుకుంటాం, పక్క రైట్ తీసుకుంటాం. ఏడు అసలు ఇక్కడ రైట్ లేదు కదా. ఓకే, ఇక్కడ స్ట్రైట్కి ఇంకా లెఫ్ట్ తీస్తాను. లొకేషన్లు బాగున్నాయి అన్నట్టున్నారేమో. ఆ పేరు జర లో అయింది బండి. ఇప్పుడు లెఫ్ట్ తీస్తాను, పక్క లెఫ్ట్ తీస్తాను నా ఫీలింగ్. రూట్లో ఉన్నాయి. ఇంకా లేదు అయిపోయింది తీస్తుండొచ్చు. ఇంకా లేదు, ఇది కాదు సార్, ఇది ఎంట్రన్స్. 6:30కి మనకి మామూలుగా ఎండ ఉంటే ఎట్టుండేది ఈవినింగ్ 3 గంటలు 4 గంటలు అట్లుండేది. ఆఫ్టర్నూన్ 3 అట్లా ఆ టైం 3-4 వర్షం పడితే అలాగ ఉంటుంది. అట్లా ఉన్నది. ఇప్పుడు ఎటు తీసుకెళ్తారు ఇటు ఆన్ రోడ్. అప్పుడు ఈ షెడ్లోనే కదా అమ్ముతున్నారు. ఏదో చూసినావు అప్పుడు మంచి గుర్తు రావట్లేదు. మనం వచ్చినప్పుడు ఎండలో ఎండ ఉంది. కనపడింది వాటర్ ట్యాంక్ బెర్లిన్. ఎస్ ఆడ దుబ్బేస్తే నేను రావాలి కదా. అవుతాడు చిన్న ట్రాక్టర్ ఎన్నా 7396 ఎంతన్నా వైఫై లేదు దీనికి ఉందిగా. మనకే సిగ్నల్ లేదు ఫోన్ చేసుకోవడానికి. వైఫై ఉందారా సిగ్నల్ ఉందా నీకు? లేదు 1 పాయింట్. పాయింట్ అంటే చాలా పాట అనొచ్చు. బాగా నమ్ముకున్నాను, స్ట్రైట్ వెళ్తారు. ఒరే సన్నాసులారా, వాళ్ళకి తెలిసి సింగిల్ పడి కింద అవుతాం. ఇటు వచ్చాం కదా మనం, ఇటు వచ్చాం కదా మనం ఒకసారి. రాలేదు వాళ్ళు చెప్పినా మనం అంత నమ్మకం. కింద నాగేరు చూడు, వాళ్ళు స్ట్రైటే వస్తారు. ఇక్కడ కింద నాగేరు ఛార్జింగ్ కదా అయ్యి బ్యాటరీస్ బ్యాటరీస్. మన మీద చూద్దాం.
సరే అమ్మా ఓనదాలే ఇప్పుడు మనం డిసైడ్ చేద్దాం, రైట్ పోదామా ఇప్పుడు ఆడికి వెళ్తున్నాం మనం ఆమెసుకుంటే కదా తిరుగుతూనే ఉంటున్నాం ఇంకా మనం ఇప్పుడు రైట్ పోదామా? లెఫ్ట్ పోదు అది రైట్ పోదా లెఫ్ట్ బాగానే ఉంటున్నాయి. ఓహో ఇటు కూడా బాగానే ఉన్నాడు, చక్కగా పోని ఇటు ఫామ్ లోపలికి. ఇది నాకు మనోహర్ ఇది శ్రీశైలం హైవే ఇదా ఇది అది కుందేలు అట్లనే కనిపిస్తుంది. కుందేలు చదువు కుందేలు కుందేలు ఇక్కడ ఉంది వెళ్ళిపోయింది. వచ్చింది కెమెరా పట్టుకుందామా ఆపు పట్టుకుందాం కుందేలు ఆపు పట్టుకుంటాం. కుందేలు